హాయ్, నేను మీ ఉమాశంకర్. మీరు ఇప్పుడు వినబోతున్న సరిగ్గా చూడు అనే పాడ్కాస్ట్లో రెండు కళ్ళు లేని కోతుల్లో ఒక కోతిని. ఒక ఇండియాలోనే 5 million పీపుల్ ఆర్ బ్లైండ్స్ అండ్ మోర్ దాన్ 70 million పీపుల్ ఆర్ విత్ సమ్ కైండ్ ఆఫ్ విజన్ ఇంపైర్మెంట్. ఇంతమంది ఉన్నా మనలో చాలామందికి ఒక విజువల్లీ ఇంపైర్డ్ ఆర్ బ్లైండ్ పర్సన్ కనిపిస్తే వాళ్ళతో అసలు ఎలా మాట్లాడాలి, వాళ్ళు అసలు ఏం చేస్తారు, హౌ డు దే యాక్చువల్లీ లివ్ దేర్ లైఫ్స్ అనేది సరిగ్గా తెలియదు. మీరు చేసే చాలా విషయాల్ని మేము వేరేగా చేయొచ్చు. అమ్మో, ఇవి కనిపించకపోతే చాలా కష్టం అని మీరు అనుకున్నవి మేము చాలా ఈజీగా చేస్తుండొచ్చు. అసలు మా ప్రపంచం ఏంటో మీకు తెలిస్తే కదా. అందుకే ఒక్కసారి చూపిద్దామని సరిగ్గా చూడు అనే పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఎపిసోడ్లో కొన్ని తడబాట్లు ఉండొచ్చు, బేసిక్ మిస్టేక్స్ ఉండొచ్చు. But we are learning. We want your feedback and we want to know what you think about the things that we talk in this podcast. By the way, please, ఇది యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్పాటిఫై యాపిల్ పాడ్కాస్ట్ అయితే ఫాలో కొట్టండి. ఇంతమంది మా పాడ్కాస్ట్ వింటున్నారు, ఇంతమందికి మేము చేసే కాంటెంట్ నచ్చుతుంది అన్న ధైర్యం ఉంది చూశారు, అది చెక్కిక్కే వేరు. అమ్మ బాబోయ్, ఇంతకు మించి నేను పద్ధతిగా అయితే అస్సలు మాట్లాడలేను. ముందే చెప్తున్నా, ఈ పాడ్కాస్ట్ మొత్తం అయితే ఇట్లా అస్సలు ఉండదు. దిస్ పాడ్కాస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్రెండ్లీ ఫ్యామిలీస్. ఇంకా లేట్ ఎందుకు, నా సోదెందుకు, యూ గైస్ ఎంటర్ ఇన్ టు ద పాడ్కాస్ట్. హ్యాపీ లిస్నింగ్. సరిగ్గా చూడు. హలో 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 హలో, వెల్కమ్ టు సరిగ్గా చూడు, a new podcast by me, Umashankar, and I have my friend with me, Raghu. Hi Raghu. Hello, hi. So, the whole idea of Sarigga Chudu is, అంటే మేము యాజ్ అ విజువల్లీ ఇంపైర్డ్ ఏంటంటే ఐదర్ మమ్మల్ని ఇట్లా సూపర్ హీరోలు చేసి అక్కడెక్కడో పెట్టి మీకు చాలా ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి, మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్, ఐదర్ అది ఆర్ ఏంటంటే దేనికి పనికిరావు, పాపం అయ్యో కళ్ళు కనిపించావు ఇట్లా అని చెప్పి. సో ఈ మధ్యలో కూడా ఒక ఈ ఐదర్ ఆ పైన లేకపోతే ఈ కిందకి మధ్యలో కూడా ఒక చిన్న స్పేస్ ఉంది. అందులో కూడా చాలామంది విజువల్లీ ఇంపైర్డ్ స్పెసిఫిక్గా అండ్ డిసేబుల్డ్ పీపుల్ ఎవరైనా సరే ఇన్ జనరల్ కో ఎగ్జిస్ట్ అవుతారు. అందులో కూడా వీఆర్ మామూలుగా కూడా కళ్ళు కనిపించినా కనిపించకపోయినా సైంటిస్టులు ఉంటారు, నాలాంటి సైంటిస్టులు ఉంటారు. కాబట్టి వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ ఏరియా. రఘు, డు యు వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్? అదే సేమ్ మాకు అందరు జీవించేలాగానే ఒక లైఫ్ ఉంది, అది మేము ఎట్లుంటాం అనేది జస్ట్ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, మీకు చూపించాలనేది అంతే. బట్ ఆల్సో అంటే ఇప్పుడు ఒక మంచి లైక్ లాడ్ ఆఫ్ ఆస్పెక్ట్స్, ఒక మనిషికున్న లాడ్ ఆఫ్ క్వాలిటీస్లో మాకు జస్ట్ ఒక ఎడిషన్ ఏంటంటే వీ కెనాట్ సీ, వీ డోంట్ హ్యావ్ ది విజన్. సో ఆ పర్స్పెక్టివ్లోంచి కొంత డిఫరెంట్గా కనిపించవచ్చు ఈ వరల్డ్. అంటే ఇప్పుడు వీ వాంట్ ఎక్స్ప్లోర్ లాడ్ ఆఫ్ థింగ్స్. ఫ్యాషన్ అంటే ఏంది, అసలు కనిపించనోడికి ఫ్యాషన్ అంటే ఏంది, లేకపోతే పెద్ద పెద్ద గ్రాఫిక్స్ CGI హెవీ ఫిలిమ్స్, ఇప్పుడు బాహుబలి, మొన్న రిలీజ్ అయిన హనుమాన్ లాంటివి, అసలేం కనిపించని వాళ్ళకి వాట్ డూ దే మీన్ ఫర్ సమ్మన్ హూ కెనాట్ సీ. అసలు సినిమా థియేటర్లో పోతారా అండ్ ఇలాంటి చిల్లర క్వశ్చన్లు కూడా అడుగుతూ ఉంటారు. సో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ దట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ సరిగ్గా చూడు. సో హూ ఆర్ వి? రఘు, హూ ఆర్ యూ? నేను ఐఎమ్ కరెంట్లీ అ స్టూడెంట్. ఐఎమ్ డూయింగ్ మై MA సోషియాలజీ ఫైనల్ ఇయర్ అట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. త్వరలో PhD కూడా చేయబోతున్నానేమో. చెప్పు, నీ గురించి చెప్పు, నువ్వేంటి? ఓకే, అంటే ఐఎమ్ ఉమాశంకర్. ఐఎమ్ ఇంటూ కాంటెంట్. దిస్ దిస్ కూల్ ప్లేస్ కాల్డ్ సౌత్ బే. సో అక్కడ ఇట్లా సీనియర్ కాంటెంట్ రైటర్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. సీనియారిటీ లేదు, కాంటెంట్ లేదు, ప్రస్తుతానికి రైటింగ్ చేస్తున్నాను. సో వై షుడ్ యూ కేర్ అబౌట్ దిస్ పాడ్కాస్ట్ అంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ అ సైడ్ that is not seen before, if you want to really if you want to know us beyond the lens of disability, then I think you should care about this podcast. నువ్వు అట్లా అంటుంటే నాకు గుర్తుకొచ్చింది అసలు. అంటే now we are trying to show that మేము సింపుల్గా ఎలా ఉంటాం, హౌ వీ లీడ్ దిస్ లైఫ్
యాజ్ సింపుల్ యాజ్ ఎనీబడి వుడ్ డూ. ఇప్పుడు మనం చూస్తామని మాటలు మాట్లాడుతుంటే ఒకసారి నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇట్లనే అయింది. స్క్రైబ్ని తీసుకెళ్ళాము, మేము స్క్రైబ్తో రాస్తాం ఎగ్జామ్స్. సో యాక్చువల్లీ వాళ్ళు మాకు చదువుతారు, స్క్రీన్ మీద ఉన్నది లేకపోతే పేపర్ మీద ఉన్నది, మేము విని ఆన్సర్స్ చెప్తాము, అట్లా అవుతూ ఉంటుంది. వాళ్ళు రాస్తూ ఉంటారు బేసిక్గా. స్క్రైబ్స్. సో వాళ్ళు ముందు వెళ్ళినప్పుడు అక్కడ చెకింగ్ ఉంటుంది కదా, ఆడ సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్క్రైబ్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అన్నీ ఉంటుంది. నేను అప్పుడు స్క్రైబ్ని ఇంట్రడ్యూస్ చేశాను వాళ్ళకి. వాళ్ళు చెప్పిండ్రు ఓకే స్క్రైబ్ ఏంటి అని, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడిగినారు. మధ్యలో ఏదో ఒక స్క్రైబింగ్కి సంబంధించిన ఒక గైడ్లైన్స్కి సంబంధించి ఒక ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది. నేను అప్పుడు చెప్పాను నేను చూశాను అది ఒక సమ్ రూల్, బేసిక్ రూల్ నేను చూశాను, అది ఇది అట్లా మెన్షన్ చేసి ఉంది అంటే ఈ సడన్లీ స్టార్టెడ్ సేయింగ్ నీకు కనబడుతుందా, నీకు కనబడితే నువ్వు ఈ ఎగ్జామ్కి బ్లైండ్ వెయిట్ ఎట్లా రాస్తావు నువ్వు అంటే నీకు నేను చూశాను లేదా ఎవరైనా ఏం భయ ఈ మధ్యన కనిపిస్తలేవా అనే హక్కు లేదు నీకు. ఏంది నువ్వు జస్ట్ తీసి పడేసి కనిపించ నీకు ఎట్లా చూస్తావు. సారీ అదే అంటే పీపుల్ ఏదో ఒక విండిక్టివ్ ఇది కాకుండా కూడా మామూలుగా క్యాజువల్ మన ఫ్రెండ్స్ కూడా జనరల్గా నా కలీగ్స్ దే ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ట్రై టు బీ వెరీ ఇంక్లూజివ్ అది ఇది. అండ్ చాలా మందికి ఏంటంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, బ్లైండ్స్ అనేటువంటి ఇట్లా ఎక్కువ కనిపించారు, ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి చాలా మంది ఫస్ట్ వచ్చి హే డిడ్ యూ వాచ్ దట్ ఫిల్మ్, ఓ ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఇంకా అక్కడ మొదలవుతుంది భయ్యా రీలు, వెరీ సారీ అట్లా వాడుకుండా ఉండాల్సింది, డిడ్ యూ లిసన్ టు దట్ ఫిల్మ్, లేకపోతే మామ డాక్యుమెంట్ పంపించిన చూసినావా, సారీ మామ అదే విన్నావా, ఒరే దండం పెడతాను రా బాబు, అరే నేనేం అనుకోను రా, నువ్వు మళ్ళీ ఇట్లా కరెక్షన్ చేసుకుంటావు చూడు, డిడ్ యూ లిసన్ టు ఇట్. నేను చాలా మందికి ఏం చేస్తున్నావు అంటే ఐఎమ్ రీడింగ్ బుక్ అని చెప్తా, అలవాటు. ఆబ్వియస్లీ ఆడియో బుక్స్ వింటా ఉంటాం, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కాబట్టి ఏం చేస్తున్నారు అంటే బుక్ చదువుతున్నాడు, జోక్ చేయక మామా అంటే వాడికి ఇట్లా ఆడియో బుక్స్ ఉంటాయి కదా అప్పుడు వింటున్నాం మామ ఎట్లా చదువుతున్నావు అంటే ఒరే ఓకే అంటే పదాలను కూడా మనం బికాజ్ డిసెబిలిటీ అంటే ఈ వరల్డ్ ఇస్ నాకు తెలిసి నేను పాడ్కాస్ట్ ఎండలో నా మైక్ పగలు కొడతా కానీ ఈ వరల్డ్ ఇస్ బికాజ్ ఇట్ ఈస్ రన్ బై ఏబుల్డ్ బాడీడ్ పీపుల్. నీ ఆ పదాల మీద కూడా హక్కు అన్నమాట. ఐ విల్ వాక్ యూ త్రూ అని సమ్మన్ హూజ్ ఆన్ దేర్ వీల్ చైర్స్ అనకూడదు. You should probably roll us through something like that, right? So because we are around the time of Holi, the festival of colors, I wanted to talk about that, Raghu. అంటే ఇది నేను చాలా పర్టికులర్గా చాలా సెల్ఫిష్గా పాడ్కాస్ట్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి నీతో మామూలుగా డిస్కస్ చేయలేదు. బట్ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అనేది ఐ మీన్ ఇట్ ఈస్ వెరీ విజువల్, రైట్? రంగుల పండగ కాబట్టి హోలీ హౌ ఇస్ ఇట్ లైక్ ఫర్ సమ్మన్ హూ కెనాట్ సీ కలర్స్? రంగులు అంటేనే ఏంటో తెలియనోడికి హోలీ అంటే ఏంది అసలు? వాట్ ఈస్ హోలీ ఫర్ యూ? నీకు బాగా ఎక్సైట్మెంట్ ఎట్లా అంటే అది ఎట్లుంటుండే అంటే చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు హోలీ అంటే పెద్ద కలర్స్ ఇదంతా ఏం మాకు, నేను చదివింది మిషనరీ స్కూల్. సో అక్కడ మేము అప్పుడే జస్ట్ అట్లా మాకు లేస్తే కూర్చుంటే స్టడీ అవర్స్ అంటారు, విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ సమ్ టైమ్. అదే సి దట్ ఈస్ లైఫ్ ఆఫ్ ఎవ్రీ ఫ్రీ చైతన్య పారాయణ. చదువుకుంటేనే మనం పైకి వస్తామని చెప్పిండ్రు, అందుకనే ఓకే చాలా గలీజ్ జోక్ వచ్చింది. నువ్వు వేసిన ఎడిటర్ తీసేస్తుంది పర్లేదు. అదే మా ఎడిటర్కి చాలా కామెడీ సెన్స్ ఎక్కువ. సో అంటే మాకు తెచ్చిచ్చేది ఇట్లా కలర్స్ తెచ్చేసేది. మేము అప్పుడు ఫస్ట్ చూసేది ఏంటంటే అది ఏ కలర్ మాకు ఇచ్చింది అదంతా ఏం కాదు, పోవాలా ఫస్ట్ వాటర్ పట్టుకోవాలా, మగ్గులో మొత్తం కలిపేసేయాలి, ఇంకా ఎవరి మీద వాళ్ళ మీద కొట్టేసేయాలి అంతే. సో ఇట్ ఈస్ జస్ట్ రిక్రియేషన్. అందులో వీళ్ళకి అదంటే జస్ట్ కలర్ పూసినమా లేదా అనేది మ్యాటర్ తప్పితే అసలు నీళ్ళు పోసినమా లేదా, నీలం రంగు అయితే ఏ రంగు అయినా పర్లేదు. అక్కడ నీళ్ళు దొరకపోతే కొట్టుకుంటాం మేము. ఆ పెట్టిన ఒక 5-6 బకెట్స్ పెట్టేది ఆడ నీళ్ళు, ఆ నీళ్ళు కలుపుకోవాలి, ఇది పెట్టుకోవాలి. ఆ నీళ్ళు అయిపోతే మాకు బాధ తప్పితే కలర్స్ అయిపోయినా లేకపోతే అది లేదు. ఆ ఫీల్ వాటర్ నీ మీద పడితే, నీ మీద ఎవరైనా కొడితే, లేకపోతే ఎవరైనా బురదలు పండించి కొడితే, ఆ మట్టి నీకు అంటితే, దట్ ఈస్ ద ఫీలింగ్ అసలు. సో అంటే నాకు జస్ట్
ఐ జస్ట్ రియలైజ్డ్ ఈవెన్ పీపుల్ హూ సీ రంగులు కొడుతున్నప్పుడు ఆడు కూడా ఈ బాడీ మొత్తం పింక్ ఉంది, ఇప్పుడు నేను దాని మధ్యలో కొంచెం బ్లూ కొడతా, లేకపోతే నెత్తి మీద మొత్తం సాఫ్రాన్ కొట్టి మధ్యలో వైట్ కొట్టి కింద గ్రీన్ కొడతా అని చాలా పర్టికులర్గా జెండా తెచ్చేసిన మళ్ళా యాంటీ నేషనలిస్ట్ అంటారా బాబు. సో ఎవడు ఇట్లా పర్టికులర్గా ఈ రంగు కొడదాం, ఈ రంగు అంటే రంగు కొట్టడం అనేది ముచ్చట. ద హోల్ ఐడియా ఆఫ్ సెలబ్రేటింగ్ సంథింగ్ ఈజ్ ద ప్రైమరీ ఇది కదా. ఐ మీన్ ప్రైమరీ రీజన్ వై యూ సెలబ్రేట్ ఎనీ ఫెస్టివల్ ఈజ్ టు బీ టుగెదర్, టు హ్యావ్ ఫన్, టు లాఫ్. సో ఈ రంగులు అనేది బై ప్రోడక్ట్. మనం రకరకాల దారులు ఎత్తుక్కుంటాం కదా. ఇప్పుడు సంక్రాంతి అంటే ఫుడ్ వండుకుంటాం, దివాళీ అంటే టపాసులు పేల్చుకుంటాం, హోలీ అంటే రంగులు పూసుకుంటాం. జస్ట్ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ కాన్స్టెంట్ దిస్ థింగ్ టు సెలబ్రేట్. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ క్రీజ్ పూసుకుంటారు మొత్తం. దానికి ఏ కలర్ ఉందని అది ఎవరికి ఇష్టపడి పూసుకునే కలర్. అరే ఇట్లా బాడీ మీద ఆ రోజు ఎగ్ టమాటో కర్రీ అయిపోతుంది, గుడ్లు కొట్టుకుంటారు, టమాటాలు కొట్టుకుంటారు, కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కొట్టుకుంటే వాడింటికి వెళ్ళి స్టవ్ మీద కూర్చోవచ్చు, ఇట్లా తీసేసుకుని ఆమ్లెట్ తిని ఎగ్ కర్రీ అయిపోతుంది. అట్లా ఉంటుంది. నాకు ఇంకోటి గుర్తొచ్చింది అసలు హోలీ అంటే, అప్పుడు హెచ్సియూలో క్యాంపస్లో ఉన్నప్పుడు, అది నాకు తెలిసి ఇట్ వాస్ మై ఫస్ట్ ఇయర్. ఓకే, సో బై ద వే వి బోత్ ఆర్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. I have done my BA Political Science and MA Media and Communication. This guy has been doing సోషియాలజీ. వాడు పుట్టినప్పటి నుంచి సోషియాలజీ చేస్తున్నాడు, వాడు ఇంకేం చేస్తలేడు. లేదు అట్లా చెప్తా ఉంటాడు. జస్ట్ 5 years అవుతుంది, ఫిఫ్త్ ఇయర్. సో అప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి హోలీ అంటే తెలిసిందా రంగులు, ఆ రంగులు చల్లుకోవడం మాత్రమే, ఆ నీళ్ళు చల్లుకోవడం మాత్రమే. కాబట్టి ఇట్లా నేను అంటే మామూలుగా సైటెడ్ ఫ్రెండ్స్ కూడా నాకు అంత ఎక్కువ లేకపోతుండే. ఏమో సైటెడ్ ఫ్రెండ్స్ అంటే పీపుల్ కనబడే వాళ్ళు. అది 2 sides ఉండొచ్చు. నేను ఇంటరాక్ట్ అవ్వలేకపోయినో, లేకపోతే వాళ్ళు కూడా అవ్వలేకపోయినో, బట్ మిక్స్ ఉండొచ్చు. కానీ నేను ఇట్లా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు అట్లా పడుకున్నా జస్ట్ రూమ్లో. నాకు ఎందుకో బయటకు పోబుద్ది కాలేదు, ఎందుకంటే బయట అంతా చిల్లర జరుగుతుంది. మాకు అక్కడ ఏరియా ఉంటుంది, ఆడ ఇంకా ఎంత రచ్చ జరగాలనో అంత జరుగుతుంది. గుడ్లు కొట్టుకోవడం, ఆ బురదల మొత్తం బొర్రడం ఎంత ఉంటుంది. చాలా క్రియేటివ్ గా చేస్తారు, చాలా క్రియేటివ్ ఉంటుంది. యూ హ్యాపెన్ టు బీ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అంటే వేరే యూనివర్సిటీలో కూడా అట్లనే అవుతుందేమో. మాకు కాకి పిల్ల కాకికే ముద్దు కాబట్టి వస్తే మాత్రం చాలా క్రియేటివ్ వేస్ ఆఫ్ సెలబ్రేటింగ్ హోలీ తెలుస్తుంది. అది ఇట్లా వచ్చి రూమ్ డోర్ కొడుతుండే మా ఫ్రెండ్స్. కొడితే నేను నాకు అస్సలు బయటకు పోవాలని లేదు. వాళ్ళు ఏం చేస్తారో అన్న భయం నాకు ఇట్లా పడుతుండే. వాళ్ళు నువ్వు వస్తావా రావా అన్నారు. ఇంక భయపడి పోతే ఆ గుడ్డు కొట్టిరు. ఆ వాసన భయ్యా అబ్బా, అసలు నా జీవితంలో ఆ రోజు నేను తట్టుకోలే అసలు. వామ్మో అసలు గుడ్లు కొట్టేదేంద్రా. లేదు నువ్వు చెప్పు అసలు నీ ఎక్స్పీరియన్స్. లేదు, నాకు ఫస్ట్ నుంచి, నాకు చిన్నప్పటి నుంచి నాకు హోలీ అంటే చాలా చిరాకు రే. అంటే జస్ట్ ద హోలీ యాజ్ అ ఫెస్టివల్ ఈజ్ వెరీ వెట్, లైక్ చాలా తడి ఉంటుంది పోయ్యా. మా గుడ్లు కొట్టుతారు, రంగులు పూస్తారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్సో ఐ యూస్ టు హేట్ దట్ ద స్మెల్ ఆఫ్ దట్ కలర్. ఒక కెమికల్ గుడ్లు కొడతారు, టమాటాలు కొడతారు. సో ద హోల్ ఫెస్టివల్ యూస్ టు బి వెరీ వెట్ ఇస్ వన్ రీజన్. అండ్ నేనేందంటే ఐ గ్రూ అప్ అరౌండ్ పీపుల్ హూ కెన్ సీ ఓన్లీ. అంటే నేను చదువుకున్నది కూడా 8th class వరకు మామూలుగా అందరు వెళ్ళే స్కూలే, స్పెషల్ స్కూల్ ఫర్ బ్లైండ్స్ కాదు. సో వాళ్ళు ఏంటంటే చాలా అటు ఇటు ఉరుకుతారు, దుంకుతారు, పరిగెడతారు, కింద పడతారు. నాకు చాలా చాలా ఇన్ఫీరియర్గా అనిపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ అరే మనం వీళ్ళతో ఇట్లా కలిసి ఆడలేము అనేది. కొంత అంటే బాధ కాదు, దట్ యూస్ టు బి అ ప్రాపర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. బికాజ్ నాకు అది ఇట్ వాస్ వెరీ కూల్ టు రన్ అరౌండ్, టు ఇట్లా దూరం నుంచి చూసి ఒకనికి గుడ్డు కొట్టడం. ఇట్ యూస్ టు ఫీల్ వెరీ కూల్, ఇట్ యూస్ టు సౌండ్ వెరీ కూల్. సో నాకు ఆ కూల్ థింగ్స్ నేను చేయలేకపోతున్నా అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది ఒకటి. రెండోది నీ అమ్మ ఎక్కడ పాడేసి నన్ను నూపుతారని చెప్పి నాకు భయం అనమాట. సో ఈజీ టార్గెట్ అయిపోతుండే నేను. మామూలుగా కూడా గేమ్స్, స్కూల్లో గేమ్స్ పీరియడ్ అయినప్పుడు కూడా ఈజీ టార్గెట్ అయిపోతుండే నేను. ఈ అవుట్ ఈజ్ అవుట్ లాంటి గేమ్స్లా ఈజీగా నాకు దాచుకోవడానికి జాగా దొరికేది కాదు నాకు. సో అందుకని చెప్పి నాకు ఎప్పుడు కూడా హోలీ అంటే చాలా చాలా నీ మీద ఎవరైనా గుడ్లు కొట్టిరా? జరిగాయి అలాంటివి కూడా.
బట్ నాట్ ఆన్ హోలీ యాక్చువల్లీ. ఒకరోజు వేరే వన్ బర్త్డేకి నా మీద గుడ్డు కొట్టిరు, అట్లా ఉంటుంది అనమాట. సో కొలాటరల్ డ్యామేజ్ అది కూడా అయింది. సో ఆ కేక్ ఎగ్లేసే నా మీద ఎగ్ ఉండడం వల్ల అది ఎగ్ కేక్ అయిపోయింది. సో బట్ ఐ మస్ట్ టాక్ అబౌట్ వన్ ఎక్స్పీరియన్స్. కాలేజ్కి వచ్చిన తర్వాత, హెచ్యూకి వచ్చిన తర్వాత ఐ మేడ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్, లైక్ చాలా అండర్స్టాండింగ్. యా నీ ఇప్పుడు నేను గోకుతా, అవసరమైనప్పుడు నా వైపు నువ్వు కూడా గోకాల్సి ఉంటుంది. సో ఐ మేడ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద క్యాంపస్. సో ఒకసారి మాత్రం లైక్ పెద్ద క్రౌడ్ కాదు, వివర్ లైక్ స్మాల్, ఒక 5-6 మెంబర్స్. స్టిల్ రిమెంబర్ దట్ ఇయర్ 2018 హోలీకి చాలా బాగా పద్ధతిగా రంగులు పూసుకున్నాం, ఆడుకున్నాం. అట్ దట్ టైమ్ ఐ ఫెల్ట్ వెరీ సేఫ్. ఐ ఫెల్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ ఎంజాయిడ్ హోలీ. అంటే సేఫ్ ఇన్ ద సెన్స్ ఐ కెన్ డూ ఎనీథింగ్ హియర్. నన్ను ఎవ్వడు ఇట్లా జడ్జి చేసేవాళ్ళు కానీ, ఏదన్నా చిన్నప్పుడు అభయం కూడా ఉండేది. అంటే మనం ఎలా ఉండాలో తెలియక, కనిపించదు కాబట్టి, నీకు విజువల్ ఇన్పుట్ లేదు కాబట్టి ఎలా ఉండాలో, హోలీ ఎలా ఆడాలో, రంగులు ఎడబోయాలా, నెత్తి మీద పోయాలనా, బుగ్గ మీద పోయాలనా, అసలు ఇది నాకు కూడా ఉంటుండే. సో ఈ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఆ భయం లేకుండే. నన్ను ఎట్లా జడ్జి చేస్తారా, ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత ఇంకా చాలు ఆపేద్దామని అంటే ఆపేస్తారని తెలుసు నాకు. కొంచెం మారం చేసినా ఆపేస్తారని తెలుసు. దే విల్ అండర్స్టాండ్ మై స్ట్రగుల్ అనేది. సో ఆ ఒక్కసారి తప్పితే మామూలుగా వెళ్తా, బికాజ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ హోలీ అలాట్. సో వాళ్ళ కోసం చచ్చినట్టు వెళ్ళాలి. అమ్మ ఇప్పుడు హోలీతో ఇంకొక, ఇట్ యూస్ టు బి వెరీ వెట్ కదా, ఇట్ స్టిల్ ఇస్ వెట్. హోలీ ఈజ్ ఆల్సో వెరీ లౌడ్. హోలీ షిట్. డీజేలు పెడతారు, అదన్నా గుద్దుతారు. నా ముద్దు పేరు పెట్టుకున్న సహజ్ రెడ్డి అని వెనకాల మోగుతూ ఉంటుంది. సో చాలా ఓరియంటేషన్ మొత్తం పోతుంది, చాలా డిసోరియంటెడ్గా ఉంటుంది నాకు. కాసేపు కొంచెం అట్లా వినిపోదాంరా ఎక్కడెక్కడికన్నా అంటే ఇంతే, ఈ సౌండ్ లాడి ఎవడెక్కడ ఉన్నాడు తెలియదు. బట్ వెళ్తా ఎవ్రీ ఇయర్ క్యాంపస్లో కానీ ఎక్కడన్నా హోలీ సెలబ్రేషన్స్ కానీ, బికాస్ ఐ వాంట్ బీ విత్ దిస్ ఫ్రెండ్స్. వీళ్ళతో మళ్ళీ ఇట్లా నేను ఒక్కడనే రాను అని అనవసరంగా వాళ్ళ మూడ్ స్పాయిల్ చేయడం ఇష్టం లేక వెళ్ళి ఒక 2 గంటలు నేను ఒక సైడ్ కొంచెం సేపు ఎగురుతా, కొంచెం సేపు రంగులు పూసుకుంటా, వచ్చేస్తా అంతే. అంటే బట్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ హ్యాపీ సెలబ్రేటివ్ ఫెస్టివల్ ఫర్ మీ పర్సనలీ. సో ఐ థింక్ వీల్ క్లోజ్ దిస్ పాడ్కాస్ట్, దిస్ ఎపిసోడ్ విత్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. రేసిజం అనేది ఈజ్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ కలర్. సమ్మన్ హూ కెనాట్ సీ కలర్, కెన్ దే బి రేసిస్ట్స్? ఆర్ యు అ రేసిస్ట్? నో, ఐఎమ్ నాట్. లైక్ నేను కలర్ను చూసి దాని మీద ఏదన్నా నేను స్టిగ్మటైజ్ చేసో, లేకపోతే ఇది ఎట్లా అది ఎట్లా అనుకుంటే కావచ్చు, కానీ నా కలర్లే కనబడి చేస్తలేవురా నాయన. అదే అంటే దానిలో చూసుకుంటే బాగా మేమే కనబడాము అంటే, బట్ దట్ ఈస్ ఓకే. that you can't judge people based on their colors or their కళ్ళు చిన్నగా ఉన్నాయి కాబట్టి చైనా ఓడిడు. You can't obviously do that. We can't do that. But do you think చిన్నప్పటి నుంచి మనకి బాగా చెప్తారు కదా ఇట్లా, ఎండలో ఆడుకోకు నల్లగా అయిపోతావు, రైట్? లేక అండ్ బికాజ్ మనకి ఇంట్లో ఏంటంటే నీ అవ్వ ముఖం అంతా అట్లా పింపుల్స్ అయినా ఏంటిది రా బై, క్రీమ్ ఏం పెట్టుకుంటా. సో మనకు కూడా అది ఎక్కడో ఒక రకంగా, బికాజ్ ఫర్ సమ్మన్ హూ కెన్ సీ, వాడు ఏంటంటే వాడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకునో లేకపోతే అద్దం ముందుకు వెళ్ళి వాడు చూసుకోగలడు బాగున్నా లేదా అన్నది, వాడు వానికున్న దీని మీద వాడు జడ్జ్ చేసుకోగలుగుతాడు. అసలు అది అనవసరం జడ్జ్ చేసుకోవడం. బ్యూటీ అనేది బయటకు ఉండదు, మనసులో ఉంటుంది. ఈ కాన్వర్సేషన్ పక్కకు పడే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ థింగ్స్ అసైడ్, మనకి అది ఉండదు కదా. యూ కాంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ దట్ బాగానే ఉంది, ఇది ఈ హెయిర్ స్టైల్ నాకు బాగుంటుంది, ఈ క్రీమ్ పెట్టుకుంటుంటే నేను తెల్లగా అవుతున్నా, లేదా నేను బాగానే ఉన్నా, నీకు అది తెలియదు కదా. సో అండ్ ఆల్సో యూ హ్యావ్ లైక్ అ బ్యాగేజ్ ఆఫ్ అదర్స్ ఒపీనియన్స్. ఒకడు వచ్చి ఏ రఘు ఈ మధ్యన బాగా నల్లబడుతున్నావు, ఎండలో ఆడుతున్నావా అంటే, లేకపోతే నీళ్లు పడ్డాయి నీ అమ్మ తెల్లబడ్డావు. సో అది నీకు ఎప్పుడైనా నీ కాన్ఫిడెన్స్ మీద ప్లే చేసిందా? కలర్ అనేది డిడ్ కలర్ అయితే ఎట్లుంటుంది అంటే,
కనబడదు కాబట్టి ఓకే ఇంక ఇవన్నీ అసలు డజంట్ మ్యాటర్ ఫర్ మీ అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూడలేను కాబట్టి ఓకే అది ఎట్లుంటే నాకేంది అని ఖచ్చితంగా ఆ ఫీలింగ్ ఉంది నాకు. మై కట్టుపడేలా ఉంది. అది ఉంటుండే కానీ ఒకసారి ఎవరైనా చెప్తే లేకపోతే నువ్వు ఇట్లున్నావు లేకపోతే అట్లున్నావు ఖచ్చితంగా అది నీకు కనబడపోయినా ఎదుటోడు చూస్తాడు వాడికి ఎట్లా కనబడుతున్నాను అది ఖచ్చితంగా ఉంది. అసలు ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీ ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీ అది నాకు. బట్ ఒక టైంకి వచ్చేసరికి అరే ఇదేంది ఇది నేను ఐ కెనాట్ ఆర్ ఎంజాయ్ ఆర్ ఐ కెనాట్ ఫీల్ సాడ్ అబౌట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ. నేను నల్లగా ఉన్నానా లేకపోతే నా హెయిర్ స్టైల్ బాగాలేదా లేకపోతే నేను ఈ కలర్ డ్రెస్లో ఇది బాగాలేనా అని. బట్ స్టిల్ ఎట్ ద సేమ్ టైమ్ పీపుల్ అరౌండ్ యూ విల్ జడ్జ్ యూ. నీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయ్యి నీ ఫ్రెండ్స్ ఎక్కడి వరకైనా పోవచ్చు. అది ఖచ్చితంగా నువ్వు ఎట్టైనా బయటకు పోతున్నావు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఏ షర్ట్ వేసుకుంటున్నా లేకపోతే అసలు ఏం జరుగుతుంది అని ఖచ్చితంగా చూసుకుంటాం. ఎట్ వన్ లెవెల్ ఇట్స్ లైక్ ఓకే మనకోటి అనుకుంటాం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. యాజ్ లైక్ ఎనీబడి ఒక సైడెడ్ ఎట్లయితే ఇది వేసుకుందాం అది వేసుకుందాం అనుకుంటాడు. కాకపోతే అందులో కొంచెం ఇది బాగుంది ఇది బాగాలేదని అది దానిలో డిఫరెన్స్ ఉండొచ్చు. కొంచెం చూసే వాళ్ళకి వేరే పర్సెప్షన్ ఉండొచ్చు. ఇప్పుడు నాకు వేరే పర్సెప్షన్ ఉండొచ్చు, నాకు ఇది ఒక కలర్ నచ్చవచ్చు. కానీ బట్ నేను బయటకు పోతున్నా అంటే ఆబ్వియస్లీ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐఎమ్ లుకింగ్ గుడ్. బట్ దట్ ఇన్సెక్యూరిటీ ఇస్ వెరీ రియల్. నాకు కూడా ఎంతో కొంత ఐ గెట్ వెరీ పిస్డ్ ఆఫ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నువ్వు ఆఫీస్కి వెళ్తావు సడన్గా ఒకటి వచ్చి ఏ షర్ట్ మీద ఇక్కడ మరకుంది ఏంట్రా అని ఇట్లా దులుపుతాడు. ఆ రోజంతా నాకు చాలా ఇన్సెక్యూర్గా ఉంటుంది. ఏం చేసినా ఇక కొడతా ఉంటుంది. అంటే నాకు కన్వీజ్ కాబట్టి నీ అమ్మాడ ఒక మరక చూసిండు ఇంకా ఎక్కువ మరకలు ఉన్నాయేమో, నా ప్యాంట్ బాగానే ఉందంటవా లేకపోతే నా షూస్కి ఏమైనా అంటుకుందంటవా అని. So that insecurity is very real. On that very positive note, we'll close this first episode. So we spoke about what is Sarigga Chudu and who are we. Why should you care about this podcast? ఇట్లా ఎందుకు సమ్మరైజ్ చేస్తున్నాను అర్థం కావట్లేదు. కార్పొరేట్ మీటింగ్లు అటెండ్ అయ్యి అలవాటు అయిపోయినట్టు ఉంది. నేను కూడా ఇట్లా ఎందుకు ఇంటర్నో తెలుసు క్లాస్ రూమ్స్ లెక్చర్లు అటెండ్ అయ్యి అది ఎగ్జాక్ట్లీ. బట్ వి స్పోక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హోలీ, కలర్స్, రేస్ ఇదంతా. సో ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ అనేది తెలీదు, బట్ ఐ థింక్ యూ గైస్ హ్యాడ్ సంథింగ్ టు టేక్ అవే. But thanks so much for listening. I know your time is very valuable and you chose to give your time for this, which itself means a lot. We shall not disappoint you with our upcoming episodes. We have a long lineup of episodes coming in. Any suggestions? మాడ్ ఎక్సెల్ షీట్ ఇట్లా నిండిపోయింది. కాంటెంట్ క్యాలెండర్ వేసుకున్నా నేను. ఇక్కడ చేస్తుండు అక్కడ ఆఫీస్లో చేస్తలేడు కంటెంట్ రైటింగ్. అరే మా జాబ్ పోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ విష్ టు కాంట్రిబ్యూట్, ఇఫ్ యూ విష్ టు జాయిన్, అంటే ఏ రకంగా ఎడిటింగ్లో దేనిలో అయినా సరే హెల్ప్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, రీచ్ అవుట్ అయిపోండి. ఇఫ్ యూ విష్ టు బై అస్ అ కాఫీ, అ సమోసా ఆర్ అ కాండమ్, యూపీఐ డీటెయిల్స్ కింద ఉన్నాయి. పాడ్కాస్ట్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. చలో రైట్. బై బై.